వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము నిన్నటి పారాయణ క్రమంగా భీముని యొక్క గర్వభంగం మరియు భీముడికి హనుమంతుల వారు బోధించినటువంటి కాలాన్ని గురించిన అంశాలని గురించి, అంటే కాల మహిమాను వర్ణనం అనే అంశం గురించి, తర్వాత తన యొక్క విశ్వరూపాన్ని భీముడికి చూపించటం వగైరా అంశాలను తెలుసుకున్నాం. నేటి అధ్యాయ పరంగా మనం కలియుగ లక్షణాలే కాక భీముడు పురుష మృగాన్ని తేవటం అనేటువంటి అంశం, అంటే ఆ పురుష మృగం ఉన్న చోట ఎంత కాలుష్యం ఉన్నా గాని తొలగిపోతుంది అనేటువంటి విషయం విని ఆ పురుష మృగాన్ని తీసుకొద్దామని చెప్పి వెళ్తారనమాట ఆ కథ. తర్వాత హనుమంతుని యొక్క దినచర్య, గంధమాదన పర్వతంపై వారి దినచర్య గురించి కూడా మనం ఈ అధ్యాయంలో నేటి పారాయణలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. అఖిల భూత దయానిష్ఠుడైన వశిష్ఠుడు శతానందునితో ఇలా అన్నాడు. శతానంద, హనుమ కరుణచే భీముడు సాధించిన అతి మానుష కార్యం ఇంకొకటి ఉంది, దానిని చెబుతాను విను. పాండవాగ్రజుడైన ధర్మనందనుడు సమస్త దురిత క్షయార్థమై అశ్వమేధయాగం చేస్తూ కృష్ణునితో ఇలా అన్నాడు. కృష్ణ, ఈ యాగశాల సతత భోజన క్రియల చేతను సంతత జనసమ్మర్ధం చేతను శుద్ధిని కోల్పోయింది. నిత్య సంశుద్ధిగా ఈ క్రతువును సాంగంగా నడపవలసింది అని కోరాడు. దానికి సమాధానంగా నారాయణుడు ఇలా అన్నాడు. ధర్మనందన, పురుష మృగం అని ఒక మృగం ఉంది. అది పురుషభావాన్ని, మృగ రూపాన్ని కలిగి ఉంటుంది. ఆ మృగం యొక్క మహాత్మ్యాన్ని 3 సార్లు పఠిస్తే దుస్వప్న భయం ఉండదు. ఆ మృగం ఉన్న చోట ఎంత కాలుష్యం ఉన్నా తొలగి వాతావరణం పరిశుద్ధమై తీరుతుంది. అది పర్యావరణాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. అది దాని మాహాత్మ్యం. ఆ మృగం అసమాన శౌర్య ధైర్య ప్రతాపాలు కలది. యక్ష రాక్షస సిద్ధ విద్యాధరాదులు ఆ మృగానికి పరిచర్యలు చేస్తూ ఉంటారు. అది పురుషులు లేని దుర్గమారణ్య సీమలో ఉంటుంది. దుర్గమారణ్య సీమలో మాత్రమే ఉంటుంది. ఆ పురుష మృగాన్ని మన భీముడు మాత్రమే తేగలడు అని చెప్పి భీముని చూచి, భీమా, నీవు హనుమ యొక్క అనుగ్రహానికి నోచుకున్నవాడవు కనుక నీవు వెళ్ళు. ఆంజనేయుడు ఏ ఉపాయాన్ని చెబితే ఆ ఉపాయాన్ని పాటించు, ఆ మృగాన్ని తీసుకొనిరా అన్నాడు. భీముడు బయలుదేరి హనుమ ఉన్న గంధమాదనాన్ని చేరుకున్నాడు. మారుతిని భక్తితో స్తుతించాడు. వెంటనే ప్రత్యక్షమైన మారుతికి తాను వచ్చిన పనిని విన్నవించాడు. హనుమ కొంచెం ఆశ్చర్యంతో, సోదరా, నువ్వెప్పుడు ఇలాంటి సాహస కృత్యాలనే చేస్తావు. దేవతలు కూడా దానిని సమీపించలేరు. పురుషోత్తముడే నిన్ను పంపించారు కనుక ఒక ఉపాయాన్ని చెబుతాను వినుము. సాయిరాం. ఆ మృగం ఉన్న చోటకు వెళ్ళి దూరంగా ఉండి గర్జించు. అది గర్జించిన వానిని వెంటపడి తరిమి చంపుతుంది. దానితో సమంగా ఎవరు పరిగెత్తలేరు, నిలువరించలేరు, చంపలేరు. నీ గర్జన విని అది నిన్ను తరుముతుంది. నీ బలం కొలది పరిగెత్తు.
నేను కూడా నా వాల రోమాలను ఇస్తున్నాను. అది నీ దగ్గరకు రాగానే ఒక్క రోమాన్ని దాని ముందు విడిచిపెట్టు. ఆ రోమం దానికి శివలింగంలా కనిపిస్తుంది. శివలింగం కనిపించిందా అంటే అది పూజ చేయకుండా ఉండదు. ఈ లోపులో నీవు ఓపిక ఉన్నంత వరకు పరిగెత్తు. దాని పూజ అయ్యాక అది నిన్ను తరుముతూ వస్తుంది. చేరువకు వచ్చాక దాని ముందు ఇంకొక రోమాన్ని పడవేయి. దానికది శివలింగంలా కనిపిస్తుంది, పూజ చేస్తుంది. నీవు పరిగెత్తు. ఇలా సప్త రోమాలను పడవేస్తూ దానిని హస్తినాపురం వరకు తీసుకువెళ్ళు. ఇలా ఉపాయాన్ని చెప్పి మారుతి భీమునకు సప్త బాలరోమాలను ఇచ్చాడు. తోకకున్నటువంటి వెంట్రుకలను 7 తీసి ఇచ్చారుట. వాటిని సభక్తికంగా గ్రహించి భీముడు బయలుదేరి ఒక కీకారణ్యాన్ని ప్రవేశించి హనుమ చెప్పిన చొప్పున గర్జించాడు. ఆ గర్జనను విని ఆ మృగం కన్నుల నిప్పులు రాల, లోకాలు తల్లడిల్లా, నా నెలవుకి ఎవరో ప్రవేశించారనే ఆగ్రహంతో భీముని ఉగ్రంగా చూచి వెంబడించింది. భీముడు వాయుపుత్రుడు కనుక వాయువేగంతో పరిగెత్తాడు, అలసిపోయాడు. మృగం సమీపించగానే ఒక రోమాన్ని దాని ముందు పడవేశాడు. అక్కడ ఒక దివ్యమైన శివాలయం వెలిసింది. ఒక మాయాలింగం, రత్న గోపురాలు, వికసించిన పద్మాలు, నల్ల కలువలతో కూడిన సరోవరం, పూలతోట, ఇలా అన్ని హంగులతో దివ్య తేజో విరాజమానంగా ఉంది. వెంటనే పురుష మృగం ఆగింది. అతి భక్తితో సరోవరంలో స్నానం చేసి పూల తోటలోని పూలను కోసి ఆత్మనిష్టతో పూజ చేసింది. తిరిగి తీవ్ర క్రోధంతో భీముని వెంబడించింది. మృగం తన చెంతకు చేరినప్పుడల్లా ఒక్కొక్క రోమం పడవేస్తూ హస్తినకు వచ్చి గృహమందిర ద్వారం దాటాడు. మృగం తరుముతూ వచ్చి భీముని కాలు పట్టుకుంది. దానిని చూచిన ధర్మనందనుడు కృష్ణునితో కలిసి మృగాన్ని సమీపించి, ఓ శిష్టమృగమా, మా శరణుజొచ్చిన వానిని చంపుట న్యాయమా? నీవు విజ్ఞానము గలదానవు. నీకు తెలియని ధర్మాలు మా వద్ద లేవు. నా సోదరుడు నీకంటే ముందుగా ద్వారం దాటి గృహంలో ప్రవేశించాడు. క్రూర మృగాలు సైతం ఇంట్లోకి రావు కదా. నీవు మహాప్రాజ్ఞుడవు. ద్వారం బయట నీకు చిక్కిన కాలును భక్షించు, మిగిలిన అర్ధభాగాన్ని వదిలేయి అని ప్రార్థించాడు. అతని ధర్మబుద్ధికి సంతసించిన మృగం, ధర్మనందన, నీ సుకృతానికి సంతోషించాను. ఏం వరం కావాలో కోరుకో అంది. నా యజ్ఞం పూర్తయ్యే వరకు ఉండి శౌచక్రియను నడుపుతూ ఉండవలసింది అని కోరాడు ధర్మజుడు. ధర్మనందనుని కోరిక మేరకు ఆ మృగం ఆ ప్రాంతమంతా సంచరించి శౌచక్రియను నెరవేర్చి పాండవాగ్రజుని సఫల మనోరథుని చేసింది. గంధమాదనం వద్ద హనుమ దినచర్య. బ్రహ్మజ్ఞాని అయిన వశిష్ఠ మహర్షి సుధామధురంగా వినిపించిన హనుమ దివ్య చరిత్రను విన్న శతానందుడు ఇలా అన్నాడు. మహర్షి, హనుమ యొక్క దివ్యగాథ ఎంత విన్నా తనివి తీరడం లేదు. ఇంకా ఇంకా వినాలని ఇంపు పుడుతోంది. గంధమాదన పర్వతం మీద హనుమ దినచర్య ఎలా నడుస్తోంది? ఆనతినీయవలసింది అని అడిగాడు. దానికి సమాధానంగా వశిష్ఠ మహర్షి ఇలా సెలవిచ్చారు. శతానంద, కింపురుష వర్షంలో భవిష్యత్ బ్రహ్మ అయిన ఆంజనేయుని దినచర్య, కొలువుకూటం, ప్రజల నడవడిక ఎలా ఉందో చెబుతాను విను. అచ్చటి ప్రజలు మారుతి ముఖార విందాన్నే కాని అన్యముఖ సందర్శనం చెయ్యరు. ముందు ఆంజనేయునికి ప్రదక్షిణ నమస్కారం చేసి కాని ఏ దినచర్యకు దిగరు. పావన చరిత్రనే కాని అన్య గీతాలను ఆలపించరు. సమీర కుమారుని సేవలే కాని ఇతరేతర సేవా సంసక్తులు కారు. ప్రభంజన సుతుని సద్గుణాలనే కాని అన్యగుణ కీర్తనం చెయ్యరు. ఇలా వారందరూ హనుమద్భక్తులై ఆంజనేయ కృపాకటాక్ష పాత్రులై హనుమతోడిదే లోకంగా ధన్యాత్ములై ఆయురారోగ్య భోగ భాగ్యాన్వితులై నిత్య తృప్తులై పుత్ర పౌత్రాభివృద్ధిగా ఉంటున్నారయ్యా. ఇక సూర్యవంశ సంజాత చతుర్దశ భువనేశ్వరి అయిన సువర్చల సహిత ఆంజనేయ స్వామి యొక్క కొలువుకూటం ఎలా శోభిల్లుతూ ఉందో చెబుతాను వినుము. ఒక చెంత సీతారాముల దివ్య చరిత్ర గీతాలను గంధర్వులు గానం చేయగా,
సత్యధర్మ పరాక్రముడైన రాఘవేశ్వరుని పవిత్ర చరిత్రను మునులు ఉగ్గడింపగా, శరణాగత వత్సలుడైన కాకుత్సుని గాథా విశేషాలను అప్సరసలు ఆడగా, దాశరథి హృదయ పద్య గద్యలను చారణులు చదువగా, యక్ష కిన్నర సిద్ధ సాధ్య విద్యాధర దేవసంఘాలు కైవారం చేయగా, ఇంద్రాది దిక్పాలకులు, పంచభూతాలు, సమస్త ఋషిగణాలు, అష్ట వసువులు, 11 లక్షల దేవతాగణం పరివేష్టించి తనను కొలవగా, భవిష్యత్ బ్రహ్మ అయిన హనుమ శ్రవణ కీర్తన స్మరణ పాదసేవన అర్చన వందన దాస్య సఖ్య ఆత్మ నివేదనాపూర్వక నవవిధి భక్తి మార్గ తత్పరుడై, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని పాడుకుంటూ ఆడుకుంటూ రామభక్తి తత్పరుడై తన్మయుడై మైమరిచి ఉంటున్నాడు. ఋషిగణం హనుమను తత్వోపదేశం చేయమని కోరుట. శతానంద అలా ఉండగా ఒక రోజున సనక సనందనాది భక్తులు, ఋషిగణం, మునులు హనుమను సమీపించి ఇలా ప్రార్థించారు: ఆంజనేయ, నీవు సర్వజ్ఞుడవు, ఈశ్వరాంశ సంభూతుడవు, భవిష్యత్ బ్రహ్మవు. మాకు కొన్ని సందేహాలున్నాయి. వాటి విషయంలో శాస్త్రాలు తలకొక దారి నడిచాయి. వేదాభ్యాసం చేసినా భేదబుద్ధి నశించడం లేదు. శాస్త్రావలోకనం చేసినా చిత్తచాంచల్యం తప్పడం లేదు. ఆ కారణంగా నిశ్చయ బుద్ధి ఏర్పడటం లేదు సరికదా. చిత్త విభ్రమం కలుగుతోంది. వాటికి తాత్పర్య నిర్ణయం చేసి తత్వోపదేశాన్ని అనుగ్రహించండి అని అడిగారు. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలలో ఏది శ్రేష్టం? జన్మకు కారణమేమిటి? జన్మరాహిత్యానికి ఉపాయమేమిటి? మోక్ష స్వరూప నిర్ణయం ఎలా చేయాలి? దానికి హనుమ సంతోషించి కొద్దిసేపు కన్నులు మూసుకుని మనస్సులో శ్రీరామచంద్రుని ధ్యానించి నిర్మల స్వాంతంతో, దృఢ చిత్తంతో, మేఘ గంభీర స్వరంతో ఇలా సమాధానం ఇచ్చాడు: ఆత్మస్వరూపులారా, మీరడిగిన ప్రశ్నలు చాలా కీలకమైనవి. అవి తర్కం చేతగాని, బుద్ధి చాతుర్యం చేతగాని నిర్ణయింపదగినవి కావు. శృతి వాక్య తాత్పర్య నిర్ణయం వలన మాత్రమే వాటికి సమాధానాలు లభిస్తాయి. సంసార లంపటంలో పడి మునిగి తేలే మానవులలో చాలా మందికి ఈ ప్రశ్నలే పుట్టవు. వారి కంటికి ధన సంపాదనే తరుణోపాయంగా కనిపిస్తుంది. ఇహ జిజ్ఞాసువుల సంగతి, వారికి దారి చూపే సరియైన గురువు లభించటం దుర్లభం. శాస్త్రం చదువుకుని దాని మర్యాదను, మర్మాన్ని తెలుసుకున్నవాడు 1,000,000 మందిలో ఒక్కడుంటాడు. శాస్త్రం వేదం మీద ఆధారపడింది. మహావాక్య చతుష్టయ తాత్పర్య నిర్ణయం వల్ల మాత్రమే జ్ఞానం కలుగుతుంది. జ్ఞాన మార్గం ఉత్తమమైనది. జన్మకు కారణం, జన్మరాహిత్యానికి ఉపాయం, ఈ రెండు వేరు వేరు కావు. రెంటికి సమాధానం ఒక్కటే. వెలుగును సృష్టించడానికి ఒక ప్రయత్నం, చీకటి తొలగించడానికి వేరొక ప్రయత్నం, ఇలా రెండు ఉండవు గదా. అందువల్ల అద్వైతమే అందరికీ శరణ్యం. మోక్షం అంటే జీవ బ్రహ్మైక్యమే. ఇలా వేదం వరకు వెళ్ళగలిగిన వారు ఎంతమంది ఉంటారు? గురువు లక్ష్యభ్రష్టుడైతే శిష్యునికి గమ్యాన్ని ఎలా నిర్దేశించగలడు? గురువు చేతిలో దీపం లేకపోతే శిష్యునికి దారెలా చూపగలడు? లోకమంతా వాగాడంబరమే, దానికే ముగ్ధులవుతారు ఈ జనులు. అది అంతా కూడా వాచా పాండిత్యం అన్నట్లు, అంతా వాక్కుతో ఆడంబరం తప్ప క్రియశూన్యం అన్నట్లుగా. దానికే ముగ్ధులవుతారు ఈ జనులు. లోకజ్ఞుడైన ఈశ్వరుడు దక్షిణామూర్తి అవతారంలో చిన్ముద్రను హస్తం చేత అభినయించి జీవ బ్రహ్మైక్యాన్ని మౌనంగా బోధించలేదా? నిజమైన జ్ఞాని అయిన గురువు సరుకులమ్మే వర్తకునిలా వీధికెక్కుతాడా? చీమ మొదలుగా ఈశ్వరుని వరకు అన్నిటా అంతటా వ్యాపించి ఉన్న చైతన్య స్వరూపాన్ని గుర్తించి ఆ వైభవాన్ని దర్శిస్తూ ఆత్మానందాన్ని అనుభవిస్తూ పిచ్చివానిలా నవ్వుకుంటూ రాళ్లను ఏరుకుంటూ చిదానంద దరహాసంతో వెలిగిపోతూ ఉంటాడు. సంతత తైలధారావచ్ఛిన్నంగా తాననుభవించే బ్రాహ్మీభూత స్థితి నుండి కూడా క్షణం కూడా ఎడబాటుకు ఇష్టపడడు.
గురు శిష్య సంబంధం సామాన్యమైనది కాదు, అది సంహిత స్వరూపం. అణువు మొదలు మహత్తు వరకు అంటే పదార్థంలోని అణువులు మొదలు గ్రహ నక్షత్ర తారకా మండలాలతో అనేక లోకాలతో కూడియున్న ఈ అనంత విశ్వాన్ని నిరంతర సాహచర్యంతో విడివేయడానికి వీలు లేకుండా కలిపి బంధించి ఉంచే శక్తి ఏదైతే ఉందో, అంటే చైతన్య శక్తి ఏదైతే ఉందో దానికి సంహిత అని పేరు. అది అనాది సహజము ప్రకృతి సిద్ధము అయిన శక్తి, అదే పరమాత్మ స్వరూపం. దానినే సత్ అంటారు. పురుషవాచకంగా చెప్పే సత్యపురుషుడని అంటాం, స్త్రీవాచకంగా చెబితే సతీ అంటాం. రెంటికి అభేదం. సతీత్వ ధర్మం ఏమిటంటే సతి ఎప్పుడు సత్పురుషుని విడిచిపెట్టదు. ఇది సంహితా లక్షణం. తదుపరి రేపు కొనసాగించుకుందామమ్మా. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత